శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 33వ శ్లోకము. స్మరయోనిల్లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. నిత్యే, ఓ నిత్యస్వరూపురాల, తవ నీ యొక్క మనోహ మంత్రములకు ఆదౌ మొదటన స్మరం మన్మధుని బీజము అయినటువంటి క్లీం, యోనిం భువనేశ్వరి బీజమైనటువంటి హ్రీం, లక్ష్మీం శ్రీ బీజము శ్రీం, ఇదం ఈ మూడింటిని నిధాయ ఉంచి, ఏకే కొందరు మాత్రమే, నిరవధిక ఎల్లప్పుడూ కూడా అంతులైనటువంటి మహాభోగ గొప్పదైనటువంటి ఆనందానుభవాన్ని, రసిక రసజ్ఞులు, చింతామణుల యొక్క గుణ సమూహము చేత నిబద్ధ కోర్చబడినటువంటి అక్షవలయాహ అక్షమాలులు కలవారై, శివాగ్నౌ అంటే శివాగ్ని స్వాధిష్టానందు ఈ యొక్క బీజాక్షరాలను ఉంచి, త్వాము నిన్ను సహస్రారం నుండి హృదయ కమలం వరకు నిలిపి, సురభి కామధేనువు యొక్క శతైహి పలుమారులు జూహంతః హోమం చేయుచున్నారు, చక్కని తృప్తిని పొందుచున్నారు, భజంతి సేవించుచున్నారు. ఓ నిత్యస్వరూపిణి, రసజ్ఞులు సమయాచారపరులు అయినటువంటి కొంతమంది పరమయోగీంద్రుడు నీ మంత్ర ప్రథమ కూటమునందలి 32వ శ్లోకంలో తెలిపినటువంటి పంచదశాక్షరి మంత్ర ప్రథమ కూటమునందలి కా ఏ ఈ బీజాక్షరాలకు ముందు వరుసగా కామరాజ బీజాక్షరమైనటువంటి క్లీం, భువనేశ్వరి బీజాక్షరమైనటువంటి హ్రీం, లక్ష్మీ బీజాక్షరమైనటువంటి శ్రీంలను చేర్చి అష్టదశాక్షరి జపిస్తూ చింతామణులు అనే రత్నములచే కూర్చబడిన అక్షమాలికలను హస్తములందు ధరించి, శివాగ్ని అని పేరు పొందినటువంటి స్వాధిష్టానాగ్ని యందు కామధేనువు యొక్క నేతిధారలు అను ఆహుతులను నిత్యస్వరూపురాలైనటువంటి నిన్ను తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేస్తూ, నిన్ను సంతృప్తిపరుస్తూ, తాము కూడా నిరుపమాన శాశ్వత మహాభోగరూపమైనటువంటి సుఖ అనుభవాన్ని పొందుచున్నారు. అమ్మా, నీ సాధకులు కామ్యములతో కాక కేవలము నీ అనుగ్రహం కోరి నిరంతరము నీ మంత్రమును ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలతో కలిపి వేల సంఖ్యలో జపాలను, పాలతోటి ధారలతోటి అభిషేకాన్ని, ఆహుతులని సమర్పిస్తూ 3 కోణములు కల అగ్ని హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందిలే, నీ అనుగ్రహం కన్నా పొందడానికి అధికమైనది ఏముంది లోకంలో, నీ అనుగ్రహం ఉంటే చాలు తల్లి అని చెప్పేసని ఈ యొక్క శ్లోకంలో ఆ బీజాక్షరాల యొక్క కూటమి యొక్క మహాశక్తిని తెలియపరుస్తున్నారు. ఆ శక్తి స్వరూపిణిగా, బీజాక్షర స్వరూపిణిగా అమ్మ యొక్క నామాలని మనకు ఈ శ్లోకంలో శంకరుల వారు అందించటం అనేది జరిగింది. ఈ శ్లోకాన్ని గనక ప్రతినిత్యం పారాయణ చేసుకుని అమ్మవారికి అరటిపండ్లు నివేదన చేసినట్లయితే గనక ధనలాభము, సకల లక్ష్మీ కటాక్షము ఇక లేనిదంటూ ఏది ఉండదన్నమాట. ఇది అత్యంత పవర్ఫుల్ శ్లోక. దీన్ని ప్రతినిత్యం కూడా చదువుకున్నట్లయితే గనక చక్కటి ధనప్రాప్తి అనేది అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.